మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. ఏ తల్లిదండ్రులు డబ్బులు లేవని తమ పిల్లల్ని చంపుకోవడం లేదు సార్. కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు తమ కన్న వాళ్ళని ఇలా చూసుకుంటున్నారు? మిత్రులారా, అందం ఆకారంలో ఉంటుందా, ఆత్మగౌరవంలో ఉంటుందా? ఈ మాటకు అర్థం తెలుసుకోవాలంటే అర్జెంటుగా మీరు జియో హాట్స్టార్కి వెళ్ళి తాయి కిళవి అనే తమిళ సినిమా తెలుగు డబ్బింగ్లో ఉంది, చూడండి. ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్ పోషించిన రాధికను చూసి ఆమె ఆకారంతో పాటు హావభావాలను కూడా చూసి అయ్య బాబోయ్ అని మొదట్లో కొంచెం బెంబేలు పడతాం. అయితే సినిమా ముగింపుకు వచ్చేసరికి మనల్ని మొదట్లో భయపెట్టిన ఆ రూపమే స్త్రీ వ్యక్తిత్వాన్ని ఒక కాంతి కేతనంలా ఆకాశమంత ఎత్తు ఎగరేసిన సజీవ దీపంలా కనిపించి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడిన ఏ మహిళామూర్తి అయినా ఆమె నిజమైన సౌందర్యానికి ప్రతిరూపం అని ఈ సినిమాలో పౌనుతాయి పాత్రలో ధగధగా మెరిసిపోయిన రాధిక ఈ లోకానికి చాటి చెప్పింది. మిత్రులారా, ఈ వీకెండ్ మీరు కుటుంబం అంతా కలిసి చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. ఈ సినిమాని 3 విషయాల కోసం చూడాలి. ఒకటి, రాధిక శరత్ కుమార్ నభూతో నభవిష్యతి అనే రీతిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె కోసం ఈ సినిమా చూసి తీరాలి. 2, మొదటిసారి డైరెక్ట్ చేసిన శివకుమార్ మురుగేశన్ తను ఎంచుకున్న సబ్జెక్ట్ని సినిమాగా ఎంతో సీరియస్ విషయాన్ని ఆశాంతం వినోదాత్మకంగా మలిచిన తీరు మరి చూడాల్సిందే. 3వ విషయం ఏంటంటే ఈ సినిమాలో కథ. మొదటి విషయం, రాధిక నటనా వైభవం గురించి ముచ్చటగా 2 ముక్కలు చెప్పుకోవాలి. ఆమెకు ఇచ్చిన పాత్ర, ఆమెకు చేసిన మేకప్, ఆ పాత్రలో ఆమె ఒదిగిన తీరు ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అంత గొప్పగా నటించింది. ఇచ్చింది ఒక గడుగ్గాయి ముసలమ్మ పాత్ర. సినిమా మొదట్లో 10 నిమిషాలు 15 నిమిషాలు, ఆ తర్వాత ఎండింగ్లో 10-15 నిమిషాలు మాత్రమే కనిపించేటటువంటి పాత్ర. ఆ పాత్రను ఆమె గొప్పగా పోషించింది, నటించలేదు, జీవించింది అని ఇలాంటి పాత చింతకాయ పచ్చడి మాటలతో రాధిక గురించి చెబితే ఆమెను తక్కువ చేసినట్లే అవుతుందండి. మరి ఎలా చెప్పాలి అంటే ఆ నటనను కొలిచే మాటలు లేవు. రాధిక నటనకు రాధికే కొలమానం అని చెబితే సరిపోతుంది. ఎంత వయసు మీద పడినా స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడాలి. జీవితం పొడవునా తన స్వతంత్రాన్ని తాను కాపాడుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యవంతుల్ని చేయాలి. వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే స్త్రీకి అసలైన ఆభరణాలని, వాటిని కాపాడుకోవడానికి స్త్రీ జీవితం అంతా పోరాడుతూ బ్రతకాల్సిందే అని చెప్పే పాత్రకు రాధిక నటన ప్రాణం పోసింది. చదువుకున్నవారు, చదువుకోనివారు, ఆఫీసులకు వెళ్ళేవారు, ఇళ్లల్లో ఉండేవారు ఎవరైనా ఆడవాళ్ళు అంటే సర్వస్వతంత్రంగా బతకాలని ఒక మొండి ఘటం లాంటి ముసలమ్మతో సందేశం ఇప్పించిన సబ్జెక్టుని సినిమాగా డైరెక్టర్ శివకుమార్ చిత్రీకరించిన విధానం ఈ సినిమాకు అశేష ఆదరణతో పాటు కోట్లు కూడా సంపాదించి పెట్టింది. కేవలం స్త్రీల స్వాతంత్ర్యం మాత్రమే కాదు, పెద్దవారి పట్ల పిల్లల నిరాదరణ ఎలా ఉంటుందో చూపిస్తూ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఎలా ఉండాలో కళ్ళు తెరిపించేలా చెప్పిన గొప్ప సందేశం ఈ సినిమాకు ఒక వెన్నెముక లాంటిది. ఇంత సీరియస్ విషయాన్ని మొదటి నుంచి చివరి దాకా సరదాగా నడిపించి ఒక్కసారి వీపు మీద చెళ్ళుమనిపించినట్టు సినిమాను నిర్మించాడు డైరెక్టర్. పౌనుతాయి ఉండేది ఒక పల్లెటూళ్ళలో. భర్త లేడు, 3 కొడుకులు ఆమెకు దూరంగా ఉంటారు. డబ్బు పిచ్చి ఉన్న అల్లుడు పెళ్ళాన్ని వదిలిపోతే కూతుర్ని మనవణ్ణి తన దగ్గరే పెట్టుకుని కూతురికి తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తిని సమకూర్చి పెట్టింది పౌనుతాయి. ఊళ్ళో అందరికీ ఆమె అంటే టెర్రర్. అప్పులు ఇచ్చిన దగ్గర వసూలు చేసే నేర్పు శక్తితో పాటు నోరు కూడా ఆమెకు బాగానే ఉంది. అందుకే ఆమె అంటే అందరికీ భయం. కానీ ఆమె ఎందరికో సాయం చేయడం, తిండి లేని వారికి భోజనం పెట్టడం ఆమెలోని అసలు సిసలు పార్శ్వం మరొకటి ఉంది. ఆమె ఒకరోజు నోట మాట పడిపోయి మంచాన పడుతుంది. ఆమె చనిపోతుందని ఇంట్లో వాళ్ళతో పాటు ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా సంతోషిస్తారు. ఈలోగా నగల దుకాణం వాడు పేరు గోల్డ్ కుమార్ ఒక బాంబు పేలుస్తాడు. పౌనుతాయి తన దగ్గర ప్రతి నెల 1 గ్రాము బంగారం దాచుకునేదని, అలా 160 తులాలు మొన్ననే తీసుకువెళ్ళిందని చెప్పాడు.
కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ముగ్గురు కొడుకులు, అల్లుడు, ముగ్గురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి ఎక్కడ లేని ప్రేమ అంతా ఒలకబోస్తారు. చనిపోతే సంతోషించాలి అనుకున్న వాళ్ళు ఆమెకు నోరు వచ్చి బంగారం ఎక్కడ దాచిందో చెప్తే చాలని ఆమెను బ్రతికించడానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్తారు. తీరా చూస్తే ఆమె 160 తులాల బంగారం తీసుకువెళ్ళిందని చెప్పిన గోల్డ్ కుమార్ ఒక మ్యాడ్ కుమార్ అని, చనిపోయిన వాళ్ళ గురించి అతను అదే మాట చెబుతాడని తేలింది. కొడుకులు, కోడళ్ళు, అల్లుడు అందరూ గగ్గోలు పెడతారు. మరోసారి సీన్ కట్ చేస్తే ఇంటికి తిరిగి వచ్చిన పవన్ తాయి 300 తులాల బంగారం తాను దాచినట్టు ఒక్కసారిగా తాను పడుకునే మంచం లోపలే ఉన్న నగల భండాగారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే, ఇంట్లో వాళ్ళంతా షాక్. ఆమె జీవిత పాఠాలు అప్పుడు చెబుతుందండి. ఆమె కొడుకులకు, కోడళ్లకు మాత్రమే కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరికీ అదో గొప్ప సందేశం. ఏమిటా సందేశం? ఆమె ఏం చెప్పింది? ఆ బంగారాన్ని ఏం చేసింది? సినిమా చూసి మీరు తెలుసుకోవాలి. కూతుర్ని మాత్రం డబ్బు కక్కుర్తిగాడైన అల్లుడి దగ్గరికి పంపకుండా మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి తలెత్తుకొని తాళి కట్టించుకోవే అని పౌనుతాయి చెప్పిన మాట స్త్రీ జాతి మొత్తానికి మంత్రోపదేశమే అని చెప్పాలి. ఇక్కడ కొసమెరుపుగా ఒక మాట చెప్పాలి. మనం పెంచలేమని, ఎంత దరిద్రంలో ఉన్నా పిల్లలు చచ్చిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ పిల్లలు మాత్రం వృద్ధులైన తల్లిదండ్రులు చచ్చిపోవాలని కోరుకుంటారు. ఇదేం దరిద్రమో అని ఒక అంబులెన్స్ డ్రైవర్ నోటితో డైరెక్టర్ చెప్పించిన మాట విన్న తర్వాత మనకు తెలియకుండానే ఏవేవో సంఘర్షణలతో కొన్ని కన్నీటి చుక్కలు కళ్ళలో నుంచి కాదు, నేరుగా హృదయం నుంచి బయటపడతాయి. ఇంకా పెద్దగా మాటలతో మీ సమయం వృధా ఎందుకు? హాయిగా సినిమా చూసి నా వ్యాఖ్య నచ్చితే మంచి కామెంట్లు పెట్టండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుమా. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.